Good morning, dear students. Good morning, sir. We are in a third unit of business laws. వ్యాపార చట్టాలు అనే సబ్జెక్ట్లో మనం 3వ యూనిట్లో ఉన్నాం. 2 యూనిట్స్ అయిపోయినాయి. ఈ యూనిట్ మొత్తం కూడా ఐపీఆర్ గురించి. ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ అంటే. ఓకే, తెలుగులో దీన్ని ఏమంటామంటే బౌద్ధిక ఆస్తి హక్కులు అంటాం. అంటే బౌద్ధిక అంటే మన బుద్ధిని ఉపయోగించి కొన్ని తయారు చేస్తామంటే మనం కేవలం కొందరు మాత్రమే చేయగలరు, అందరు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక 4 ఏళ్ల క్రితము కరోనా వచ్చి చాలా మంది సఫర్ అయినారు ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో, ఒక్క దేశంలోనే కాదు. దానికి చాలా కష్టపడి వ్యాక్సిన్ కనుక్కున్నారు. అవునా? మరి వ్యాక్సిన్ కనుక్కోవటం అందరు చేయగలరా? మనం చేసాము. ఏమన్నా వ్యాక్సిన్ కనుక్కోగలిగామా? ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, కానీ అంతమంది కనుక్కోలేకపోయినారు కదా, కొద్ది మంది మాత్రమే కనుక్కున్నారు. సో వాళ్ళు మరి కష్టపడి కనుక్కుంటే చూడండి, మరి ఎంతో కష్టపడి కొంతమంది వ్యాక్సిన్ కనుక్కున్నారు. దాంతో ఎన్నో కోట్ల ప్రాణాలు కాపాడబడ్డాయి. మరి కష్టపడి కనుక్కున్న వాడికి కొంత మనం డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. వాడి మేధస్సుకి, వాడి బుద్ధిని ఉపయోగించి తయారు చేశాడు. మనం కనుక్కోలేకపోయినాం. ఎంతో మంది సైంటిస్టులు కనుక్కోలేకపోయినాం. ఎన్నో నెలల పాటు ల్యాబొరేటరీలో కష్టపడి ఎన్నో ప్రయోగాలు చేసి వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కోగలిగారు. మరి కనుక్కున్న సైంటిస్ట్ ఒక్కడే కూర్చొని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి తయారు చేయాలంటే తయారు చేయలేడు. తను ఏం చేస్తాడు? ఎట్లా తయారు చేయాలో ఫార్ములా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇవి కలిపితే ఈ వ్యాక్సిన్ వస్తుంది అనే ఫార్ములా జనాలకు చెప్తాడు. ఎవరైతే తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఆ ఫార్ములా చెప్తాడు. అప్పుడు అందరు తయారు చేయగలుగుతారు. అతను ఏ ఫార్ములా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా తయారు చేయగలుగుతారు. మరి ఫస్ట్ టైం తయారు చేసిన వాడికి ప్రతి ఒక్క వ్యాక్సిన్ అమ్మకాల మీద, ప్రతి ఒక్క వ్యాక్సిన్ సేల్స్ మీద కొంత పర్సంటేజ్ ఇస్తారు. అట్లా ఎవరైతే కనుక్కోగలిగారో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ యొక్క బుద్ధికి, వాళ్ళ యొక్క ఇంటెలెక్ట్కి, వాళ్ళ యొక్క నాలెడ్జ్కి మనం ప్రతిఫలంగా ఎవరైతే దాన్ని ఉపయోగించి వస్తువులు తయారు చేశారో, ఎవరైతే ఆ వస్తువులు ఉపయోగించి అమ్మారో, అమ్ముకోగలిగారు, ప్రతి అమ్మకాల మీద కొంత పర్సంటేజ్ కానీ, ప్రతి వస్తువు తయారీ మీద కొంత పర్సంటేజ్ కానీ ఇస్తారు. ఓకే, సో అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఈ బుక్ ఉందండి, బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే బుక్ ఉంది. ఇక్కడ ఈ ఒక సింబల్ ఉంది చూడండి, పంకజ్ పబ్లికేషన్స్. ఈ బుక్ తయారు చేసింది పంకజ్ పబ్లికేషన్స్ అని అంటారు. వాళ్ళ సింబల్ అది, వాళ్ళ యొక్క లోగో అంటాం. ఓకేనా? ఇది ఈ బుక్ లో ఏదైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం కాపీ చేయకూడదు. కాపీ రైట్ అని ఉంటుంది లోపల చూడండి. కాపీ రైట్స్, ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని చెప్పు చూడండి. ఇక్కడ సి అని చెప్పి సర్కిల్లో ఉందా? సి మీన్స్ కాపీ రైట్. దాన్ని ఎవరు కాపీ చేయకూడదు వాళ్ళ పర్మిషన్ లేకుండా. ఎందుకంటే కష్టపడి ఆథర్స్, దే హ్యావ్ రిటర్న్ దిస్ బుక్ అండ్ వితౌట్ దేర్ పర్మిషన్ వీ షుడ్ నాట్ కాపీ. వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా, వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా కాపీ చేయడానికి ఉండదండి. ఓకేనా? సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే బౌద్ధిక ఆస్తి అంటాం. బౌద్ధిక ఆస్తి హక్కులు వాళ్ళకు మాత్రమే ఉంటాయండి. మనం కాపీ చేయదలుచుకున్న, మనం మళ్ళీ తయారు చేయదలుచుకున్న వాళ్ళకు కొంత పరిహారం చెల్లించే, వీ హ్యావ్ టు పే దెమ్ సర్టెన్ ఫీజ్. ఓన్లీ దెన్ వీ కెన్ యూటిలైజ్ దేర్ నాలెడ్జ్, వాట్ ఎవర్ దే హ్యావ్ క్రియేటెడ్. If you want to utilize, you have to pay them certain money. So that right of enjoying, the particular right of creating a new thing, whatever benefit that comes out of creating a new thing, those benefits are known as intellectual property rights. Others should not copy them without their permission. Others should not copy those things which are created with the intellect, with the brilliance of a particular person. So that particular person who has created that product or idea or logo, they will enjoy certain rights. Those rights are known as intellectual property rights. ఎవరైతే తమ యొక్క బుద్ధిని ఉపయోగించి, తమ యొక్క మేధస్సును ఉపయోగించి కొత్త వస్తువులను తయారు చేస్తారో, సృజనాత్మకత అంటాం. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, కొత్త దాన్ని సృష్టించటం, క్రియేటింగ్ సంథింగ్ న్యూ. వాళ్లకు పరిహారంగా, ఎవరైతే దాన్ని వాడుకుంటున్నారో వాళ్ళకి పరిహారంగా మనం కొన్ని డబ్బు రూపంలో మనం అందించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వేరొకరు కాపీ కొట్టకుండా ఉండడానికి వాళ్ళకున్న హక్కుని ఏమంటామంటే బౌద్ధిక ఆస్తి హక్కు అంటాం. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ గివ్స్ ది రైట్ ఆఫ్ ప్రొటెక్టింగ్
new things or new logos or new designs or new medicines created by, invented by certain scientists or certain persons. వాళ్ళకు ఉండే హక్కును ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు వాడుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ పర్చేజ్ కోకా కోలా బాటిల్, నో సమ్మర్ ఈజ్ కమింగ్. కోకా కోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అది మీరు బాటిల్ ఎంత ఉంటుందండి? మినిమం ఎంత ఉన్నది? చిన్న బాటిల్ మినిమం మినిమం అడుగుతుంది, మ్యాక్సిమం పెద్ద బాటిల్ కాదు. 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ ఉందా బాటిల్? ఓకే, రైట్, సరే 20 రూపీస్, ఇట్ మేబీ 20 రూపీస్ 30 రూపీస్. ఓకే, చూడండి, దాంట్లో అసలు ఒరిజినల్ నీళ్లకు కొంత ఫార్ములా కలిపి ఉంటుంది. ఆ టేస్ట్ కానివ్వండి, లేకపోతే దాంట్లో కొన్ని కెమికల్స్ వాడటం కొంతమంది. అది ఎన్ని రూపాయలు అవుతుందో తెలుసా? రూపాయో 2 రూపాయలు అవుతుంది. ఓన్లీ 2 రూపీస్ ఆర్ 1 రూపీ, దట్స్ ఆల్. మిగిలిందంతా మన దేశంలో నీళ్ళే కలుపుతారు. మన దగ్గర కోకా కోలా బాటిల్ ప్లాంట్ ఉంటే ఏం చేస్తారంటే గ్రౌండ్ వాటరే కలుపుతారు, లేదా మున్సిపాలిటీ వాటరే కలుపుతారు. దాంట్లో జస్ట్ ఒక ఫార్ములా, 1 రూపాయి 2 రూపాయల వాల్యూ ఫార్ములా కలుపుతారు అంతే, తయారు చేసి. దాన్ని మనకు 20 రూపీస్కు 30 రూపీస్కి అమ్ముతారు. మనం ఎగబడుకుంటున్నాం. కొబ్బరి బొండాల పక్కన తీసుకోము, అవునా? కొబ్బరి బొండాల పక్కన కొంటే రైతులు బాగుపడతారు కదా, మన దేశం వాళ్ళు బాగుపడద్దు కదా. మనకు పక్కోడు వేరే దేశం వాడు బాగుపడాలి. ఏమాత్రం ఆరోగ్యకరం కానీ కూల్ డ్రింక్స్ మనం తాగుతాం. మంచి ఆరోగ్యకరమైన కొబ్బరి బొండాలను లేకపోతే పందరాసాలను మనం తాగం. ఎందుకంటే మనకు ఏంటి మనకు ఉన్న బుద్ధి ఏంటి? వేరే దేశం వాడు బాగుపడాలి. మన ఇంటి పక్కోడు బాగుపడాలి, మనం సహించం. రైతు ఎంతో కష్టపడి కొబ్బరి పంట కావచ్చు, ఇంకేమైనా పంటలు కావచ్చు, పండించి ఉంటే మన డబ్బులు తీసుకొని పోయి విదేశాల వాళ్ళకి ఇస్తాం. అది మనకు తెలివి. అవి కూల్ డ్రింక్స్ ఏం చేస్తారు? అభివృద్ధి చెందిన దేశాలు మీకు తెలుసా? టాయిలెట్స్ అడుగుతారు వాటితో. ఒరిజినల్ వీఆర్ పేయింగ్, వీఆర్ పర్చేసింగ్ అండ్ వీఆర్ డ్రింకింగ్ ఇట్. మంచిగా బాగా ఎండకు ఉరికి రాగానే, లేకపోతే ఏమైనా పని చేయగానే మామూలు మంచినీళ్ళు కూడా తాగం, మనం కూల్ డ్రింక్స్ తాగుతాం. ఫారిన్ కంట్రీస్లో టాయిలెట్లు కడిగే వాటితో మనం నీళ్లు తాగి కడుపుని. సో అది విషయం. సో దీస్ రైట్స్ ఆర్ నోన్ ఎస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇవి మనకు ఉన్న 6 టైప్స్ ఉన్నాయండి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడ్ మార్క్స్, సెకండ్ వన్ ఈజ్ పేటెంట్, థర్డ్ రైట్ ఈజ్ కాపీ రైట్, నెక్స్ట్ డిజైన్స్, ట్రేడ్ సీక్రెట్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్. సో దీస్ ఆర్ ది 6 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, సో ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ట్రేడ్ మార్క్స్? సో దీస్ ఆర్ ది ట్రేడ్ మార్క్స్. మీరు కార్లు రోడ్డు మీద పోతుంటే ఈ సింబల్ ఉంటే చాలు, కింద టాటా అని రాయకపోయినా దట్ ఈస్ టాటా కార్, మ్యానుఫ్యాక్చర్డ్ బై టాటా. ఓకే, ఐటీసీ, భద్రాచలం దగ్గర ఐటీసీ ఉంది కదండి. భద్రాచలం ఎప్పుడైనా పోతే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద కంపెనీ ఉంది, చూసారా ఎప్పుడైనా? భద్రాచలం పోలే ఎక్కువ? ఎవరు పోలే? పోయినావా? లెఫ్ట్ సైడ్ పోతుంటే సారపాక్ కంటే ముందే వస్తుంది ఐటీసీ కంపెనీ ఉంటుంది, పెద్ద కంపెనీ. ఇట్స్ సింబల్ ఈస్ దిస్, ఇండియన్ టొబాకో కంపెనీ. ఓకే, కాల్గేట్ పేస్ట్ ఎప్పుడైనా చూస్తే మీరు చూడండి, దిస్ ఈజ్ సరే, ఓకే, ప్రొనౌన్సియేషన్ మే బి డిఫరెంట్, రైట్? Colgate or Colgate, whatever you call, okay, whatever you pronounce. So I will pronounce it as Colgate. Okay, Colgate. Then Mercedes Benz car ఎప్పుడైనా రోడ్డు మీద పోతుంటే చూసారా? దిస్ ఈజ్ ఇట్స్ ట్రేడ్ మార్క్. ఓకే, BMW, Mercedes. ఓకే, దెన్ మెటా, మీకు వాట్సాప్లో కూడా మెటా అని ఒకటి వస్తున్నది కదా, ఇట్స్ సింబల్ ఇస్ దట్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూడగానే గుర్తుపడతారు, దాని గురించి రాయాల్సిన అవసరం లేదండి. టీ అనేది ఇట్లా ఉండగానే ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై టాటా, యూ నీడ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్. డిడ్ యూ అండర్స్టాండ్? దట్ ఈస్ యాపిల్. ఓకే, యాపిల్ కంపెనీ. ఓకే, వెరీ గుడ్. సో మీకు ఏమన్నాను? సో దీస్ ఆర్ ద ట్రేడ్ మార్క్స్. ఓకే, పేటెంట్ అంటే చెప్పాను కదండి. పేటెంట్ అంటే if you produce a new work, you only have the right to produce it up to certain years. నువ్వు ఏదైనా కొత్త వస్తువు కనుక్కుంటే కొన్ని సంవత్సరాల వరకు ఆ వస్తువు తయారు చేసే హక్కు నీ ఒక్కనికే ఉంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కున్నాను, ఆ వ్యాక్సిన్ తయారు చేసే హక్కు నా ఒక్కనికే ఉంటుంది నేను కనుక్కుంటే.
వేరొకరు ఆ మందు తయారు చేయాలంటే ఐ విల్ సెల్ దెమ్ ది ఫార్ములా. అది ఎట్లా తయారు చేయాలని మన ఫార్ములా ఇస్తాను. ఫార్ములా ఇచ్చినందుకు గాను వాళ్ళ సేల్స్ మీద కానీ ప్రొడక్షన్ మీద కానీ దే విల్ పే మీ మనీ. సో దట్ రైట్ ఈస్ నోన్ యాజ్ పేటెంట్. కాపీ రైట్స్, ఈ బుక్స్ అన్నిటి మీద కూడా కాపీ రైట్స్ ఉంటాయండి. సి అని సర్కిల్ ఉంటుంది. అది వాళ్ళ యొక్క పర్మిషన్ లేనిది మనం కాపీ చేయకూడదు వాస్తవాన్ని. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ డిజైన్స్. డిజైన్ అంటే వినపడిందా? డిజైన్ కొన్ని రకరకాల డిజైన్స్ ఉంటాయి కదండి. మీరు ముగ్గులు మాత్రమే కాకుండా చీరల మీద అక్కడిక్కడ కూడా డిజైన్లు వేస్తుంటారు కొంతమంది. ఓకే, కొంచెం ఇన్నోవేటివ్ గా వేసిన వాటిని మనం క్రియేటివ్ గా వేసిన వాటిని యూ కెనాట్ కాపీ, యూ షుడ్ నాట్ కాపీ డిజైన్స్. ఓకే, సో అలానే ఇవి ఏంటండి? ఇవి కంచిపట్టు కాదు, దాన్ని ఏమంటారంటే మీరు కంచిపట్టి అనుకుంటున్నారు కానీ అవి చూడండి బెనారస్ బ్రొకేడ్స్ అంటామండి. బెనారస్ బ్రొకేడ్స్, బెనారస్ కంచి ఏది కాశీ వారణాసి అక్కడ మాత్రమే తయారైతాయి ఇలాంటివి. ఆ కంచు లెక్కనే కనబడుతుంది, కంచి పట్టు చీర లెక్కనే కనబడుతుంది పట్టు, అది బెనారస్ బ్రొకేడ్స్ అంటాం. దే హ్యావ్ దట్ రైట్. అలా తయారు చేసే హక్కు వాళ్ళకు మాత్రమే ఉన్నది. వాళ్ళు దే హ్యావ్ టేకెన్ పేటెంట్ ఫర్ దట్. ఓకే, సో అట్లానే మీకు ట్రేడ్ సీక్రెట్స్. ట్రేడ్ సీక్రెట్ అంటే ఏంటంటే which cannot be revealed to anybody, which should be kept as secret, which should be not known to public, which is confined to a few. కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుందండి, బయట వాళ్ళకి చెప్పము. దాన్ని మనం సీక్రెట్ అంటాం, రహస్యము అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫార్ములా మనం మందుది కావచ్చు, లేదా కోకా కోలాది కావచ్చు, పెప్సీది కావచ్చు, మజాది కావచ్చు, ఇంకా దేనిదైనా కావచ్చు, ఫార్ములా వి విల్ నాట్ రివీల్, దట్ ఈస్ ద సీక్రెట్. ఆ సీక్రెట్ బయటికి పోతే అందరూ అసలు తయారు చేస్తారు. ఓకే, సిమిలర్లీ జాగ్రఫికల్ ఇండికేషన్స్, జిఐ అంటాం. జాగ్రఫికల్ ఇండికేషన్స్ అంటే కాకినాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? వెరీ గుడ్, కాకినాడ కాజా, బందర్ లడ్డు, తిరుపతి లడ్డు. ఓకే, ఇప్పుడు చెప్పినట్టుగా పట్టు చీర చూడగానే కంచి పట్టు చీర అన్నాం. కంచి పట్టు ఆ ఫేస్ ను బట్టి, ఆ ప్లేస్ ని బట్టి యూ విల్ గెట్ సర్టెన్ ఇండికేషన్. దానికి ఒక పేటెంట్ తీసుకుంటారు, అట్లా మ్యానుఫ్యాక్చర్ చేసే హక్కు వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. ఆ జాగ్రఫికల్ అంటే ప్లేస్, ఆ ప్లేస్ పేరు మీదనే వాళ్ళు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకుంటారు. ఆ విధంగా తయారు చేసే హక్కు వాళ్ళకు మాత్రమే ఉంటుంది, ఇంకా వేరొకరు కాపీ చేయడానికి లేదు. ఓకే, బందర్ లడ్డు, కాకినాడ కాజా, అస్సాం టీ, ఇంకా అట్లా కొన్ని ఉన్నాయండి. ఆ పేరుతోటి ముడిపడి ఉంటుంది. ఓకే, సో దీస్ 6 ఆర్ నోన్ యాజ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అవి తయారు చేసే హక్కు వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఓన్లీ దే కెన్ ప్రొడ్యూస్. ఇఫ్ అదర్స్ వాంట్ టు కాపీ ఇట్, దే హ్యావ్ టు బి పెయిడ్ సర్టెన్ అమౌంట్. ఎవరైతే తయారు చేశారో, మొట్టమొదటిసారి తయారు చేశారో, వాళ్ళ దగ్గర నుంచి వేరొకరు తీసుకొని వాటిని తయారు చేయాలంటే వాళ్ళకు పరిహారంగా డబ్బులు ఇవ్వవలసిందే. ఓకేనా? సో దీస్ 6 ఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. వాట్ ఆర్ దే? ట్రేడ్ మార్క్స్, copyrights, patents, designs, trade secrets, geographical indications. These are the 6 intellectual property rights. ఈ ఆరిటిని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మేధస్సును ఉపయోగించి తయారు చేస్తే, ఆ తయారు చేసిన వాడి కష్టానికి ప్రతిఫలంగా ఇంకొకరు తయారు చేయాలి అంటే డబ్బులు ఇవ్వవలసిందే, పరిహారంగా డబ్బులు ఇవ్వవలసిందే, ద్రవ్య రూపంలో ఇవ్వవలసిందే. ఓకే, సో దోస్ ఆర్ నోన్ యాజ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటెలెక్ట్, mind, brain. Okay, using the brain, certain people will create certain things and others cannot copy them. Those who have created will enjoy certain rights. ఓకే, ఇప్పుడు అందుకని చూడండి, మీరు సినిమా పేర్లు, టైటిల్స్ వెంటనే ఏదైనా గుర్తుకు రాగానే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, ప్రొడ్యూసరో డైరెక్టరో. ఆ పేరుని ఇంకొకరు కాపీ చేయడానికి ఉండదు కొన్ని సంవత్సరాల వరకు. ఓకే, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాము. చూద్దాం, ఫస్ట్ ది ట్రేడ్ మార్క్స్ గురించి చూద్దాం. ఓకే, సో ట్రేడ్ మార్క్ మీకు ఇంతకుముందు చూపించాను, టాటా సింబల్, కాల్గేట్ సింబల్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైన్, ఏ సింబల్, ఆ వర్డ్ ఆర్ లోగో ఆర్ డిజైన్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్
ఎనీ ఆఫ్ దట్. ఒక లోగో కావచ్చు, ఒక సింబల్ కావచ్చు, ఒక వర్డ్ కావచ్చు, ఒక స్లోగన్ కావచ్చు. ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటే టీవీలో జిందగీ కే సాత్ భీ జిందగీ కే బాద్ భీ అని వస్తుంది. దేనికి సంబంధించింది? జిందగీ కే సాత్ భీ జిందగీ కే బాద్ భీ అంటే బ్రతికున్నప్పుడైనా చచ్చిపోయిన తర్వాతనైనా. ఏంటది? ఎప్పుడు వినలేదు అది. ఏంటది? ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. బతుకున్నప్పుడు పాలసీ తీసుకుంటే చచ్చిపోయినా కూడా మన వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఆ స్లోగన్ ఏదైతే ఉందో మనం కాపీ కొట్టడానికి ఉన్నది. ఇక నేను కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీని స్టార్ట్ చేసి దానికి అడ్వర్టైజ్మెంట్ ఆ స్లోగన్ ఇచ్చుకుంటా అంటే కుదరదు. బికాస్ దట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఎల్ఐసి. వాళ్ళు మాత్రమే స్లోగన్ వాడాలి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ సైన్, ఇట్ ఈస్ సింబల్ ఆర్ వర్డ్ ఆర్ లోగో ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే, సో దట్ ఈస్ ఏ ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్ అంటామండి దాన్ని. ఓకే, ట్రేడ్ మార్కు అంటాం తెలుగులో. ఓకే, తెలుగులో ఇంకా ట్రేడ్ మార్కు ఖచ్చితంగా చెప్పాలంటే వాణిజ్య గుర్తు అంట. ఓకే, రైట్. చూడండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కనపడుతున్నదండి మీకు? ఇస్ ఇట్ విజిబుల్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్. ఓకే, చూడండి ఇది ఎక్కడ తయారైందో. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్? బై యూజింగ్ ట్రేడ్ మార్క్ యూ కెన్ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ ఒరిజినేటెడ్. అది ఎక్కడి నుంచి పుట్టింది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ నుంచో, ఏ వ్యక్తి నుంచో, ఏ ప్రాంతం నుంచో పుట్టిందో యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, డిస్టింక్టివ్నెస్ ఫంక్షన్. డిస్టింక్టివ్నెస్ అంటే it separates other products by that logo. You can separate that particular product or particular service by that logo or by that symbol or by that name. ఓకే, దానికి వేరొక దాని నుంచి డిస్టింక్షన్ అనేది వస్తుంది. డిస్టింక్షన్ అంటే వేరుగా గుర్తించవచ్చు ఈజీగా. ఆ సింబల్ చూడగానే ఓహో ఇది ఈ కంపెనీ ఇది అని యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇతని టీ షర్ట్ మీద ఒక సింబల్ ఉంది చూడండి, ఒక డిజైన్ ఉంది. అది ఏ కంపెనీకి సంబంధించిన డిజైన్ అనుకోండి, మనం ఈజీగా కంపెనీ పేరు రాయాల్సిన అవసరం లేదు. బై లుకింగ్ ఎట్ దట్ డిజైన్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సో అండ్ సో కంపెనీ. ఆ కంపెనీ తయారు చేసిందని మనం గుర్తుపట్టచ్చు ఆ సింబల్ ని చూస్తే. సో దట్ ఈస్ వాట్ యూ మీన్ బై సేయింగ్ డిస్టింక్టివ్నెస్. సిమిలర్లీ క్వాలిటీ గ్యారంటీ. కొంతమంది కొన్ని కంపెనీలు నమ్ముతాం, వాళ్ళు ఏది చేసినా సరే అది 100% క్వాలిటీగా ఉందని అనుకుంటాం. నాణ్యతకు అది ఒక గుర్తు అన్నట్టు. ఫలానా కంపెనీ వాళ్ళు చేశారు అంటే ఇక మనం మళ్ళీ చూడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఎలక్ట్రానిక్ ఏమైనా వస్తువులు కొంటే ఏం చూస్తాం? ఐఎస్ఐ మార్క్ చూస్తాం. ఐఎస్ఐ ఉందంటే వాట్ వీ బిలీవ్ ఈజ్ ఇట్ ఈస్ స్టాండర్డైజ్డ్. దానికి ఒక నాణ్యత ఉన్నది అని మనం నమ్ముతాం ఐఎస్ఐ మార్క్ ఉంటే. సో అట్లా ఒక వస్తువు యొక్క స్టాండర్డ్ కోసం మనం ట్రేడ్ మార్క్ను తీసుకుంటాం. సిమిలర్లీ అడ్వర్టైజింగ్ ఫంక్షన్. ఈ ట్రేడ్ మార్క్ను పెట్టి మనం ఈజీగా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, మనము టీవీలో ఇప్పుడు T20 వరల్డ్ కప్ వస్తున్నది, క్రికెట్. ఎవరు చూస్తున్నారా మీలో? ఒక అబ్బాయి చూస్తున్నాడు. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళందరూ చూడట్లేదు. వెరీ గుడ్, చాలా సంతోషం. అరే మంచిదే, మరి మీరు ఆడితే మంచిది, కానీ వేరే వాళ్ళు ఆడుతుంటే చూస్తే మీకు ఎంత టైం వేస్ట్, ఎంత కరెంట్ వేస్ట్, దేశానికి ఎంత ఎనర్జీ వేస్ట్. అవునా కానీ చెప్పండి. మీరు ఆడండి, రోజు మొత్తం ఆడండి మంచిగా. మార్క్స్. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను టాపిక్, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి, ఒక చిన్న ఓవర్కు మధ్యలో ఒక వికెట్ పడంగానే ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ మనకు సెకండ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంత సెకండ్కి ఇన్ని లక్షలు, కోట్లు. అది ఎక్కువ మంది చూసేదైతే ఎక్కువ ధర పెరుగుతూ ఉంటుంది, టైం పెరుగుతున్న కొద్ది. అదే తక్కువ మంది చూసేదైతే తక్కువ అమౌంట్ అవుతుంది. మరి మనం ఎక్కువ మంది చూస్తే కోట్ల మంది చూస్తుంటారు క్రికెట్ మ్యాచ్ అంటే. అదే టీవీ సీరియల్ అంటే బిత్తిరి సీరియల్ ఎవరు తక్కువ మంది చూస్తారు. అదే క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఇంపార్టెంట్ మ్యాచ్ ఏదైనా అంటే కోట్ల మంది చూస్తారు. మరి అప్పుడు ప్రతి సెకండ్ చాలా విలువైంది. అప్పుడు నీ కంపెనీ గురించి పుట్టుపూర్వతరాలు మొత్తం దాంట్లోనే చెప్పాలి అంటే నీ కోట్ల బిల్లు పెరిగిపోతూ ఉంటుంది. అదే నీ కంపెనీ ఒక లోగో వేస్తే చాలు,
నీ కంపెనీ యొక్క సింబల్ వేస్తే చాలు, ఓహో ఫలానా కంపెనీ వాళ్ళే దీని అడ్వర్టైజ్మెంట్ అని మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ బై దట్ లోగో ఇట్ సెల్ఫ్, బై దట్ సింబల్ ఇట్ సెల్ఫ్, బై దట్ ట్రేడ్ మార్క్ ఇట్ సెల్ఫ్. సో ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు తగ్గించడానికి కూడా మనకు ఇది ఉపయోగపడ. అడ్వర్టైజ్మెంట్లలో సింపుల్ గా లోగో వేస్తే చాలు. నెక్స్ట్ వన్ ఇస్ ప్రొటెక్షన్ ఫంక్షన్. అంటే ప్రొటెక్షన్ అంటే ఏమిటంటే రక్షించటం, రక్షణ. ఓకే, మనం ఎట్లయితే క్వాలిటీకి గ్యారంటీ ఇస్తామో అట్లనే కన్జ్యూమర్స్ కు ఈజీగా కన్జ్యూమర్స్ మోసపోకుండా, మన యొక్క వినియోగదారులు మోసపోకుండా ఫ్రాడ్ నుంచి యూ కెన్ ప్రొటెక్ట్. ఓకే, సో with the help of trademark you can see to it that your consumers are not cheated. ఎందుకంటే నువ్వు ఒక డిజైన్ ఏదైతే నీ వస్తువుల మీద గుద్దుతావు, లోగో ఏదైతే గుద్దుతావు, ట్రేడ్ మార్క్ ఏదైతే గుద్దుతావు, దాన్ని నమ్మి కన్జ్యూమర్స్ డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి తీసుకుంటారు. ఆ లోగో నీ పర్మిషన్ లేకుండా ఎవరు వాడుకోవడానికి ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో మీరు నేలకొండపల్లి సెంటర్కు అటు ఇటు తిరుగుతుంటే మీకు రకరకాల ఇది ఫ్రాంచైజీ షాపులు మొదలైనవి. ఫ్రాంచైజీ షాప్ అంటే ఇప్పుడు అమృతుల్య టీ అని ఉందా? నెలకొండపల్లి సెంటర్కి పోయినారు ఎప్పుడన్నా? హైదరాబాద్ అమృతుల్య టీ అని చెప్పి సెంటర్కి పోతే లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు కనబడుతుంది. చూసారా? అమృతుల్య టీ అని ఉంటుంది, హైదరాబాద్ అమృతుల్య టీ అని. ఓకేనా? సరే, నెక్స్ట్ టైం పోయినప్పుడు చూడండి, దానికోసమే ఇట్లా తలకాయలు ఎత్తి తిరిగి చూడకండి, ఉత్త కనబడుతుంది ఆటోమేటిక్. సెంటర్కి వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అమృతుల్య టీ, హైదరాబాద్ అమృతుల్య టీ. అది ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే హైదరాబాద్ లో ఉన్న సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫార్ములా టీ ఎట్లా తయారు చేయాలి, రకరకాల టీలు ఉంటాయి, టీలో రకరకాల వెరైటీలు ఉంటాయి. అల్లం టీ ఉంటుంది, అల్లం బెల్లం టీ ఉంటుంది, మామూలు పంచదార టీ ఉంటుంది, అవును, వెల్లిపాయలు వేసే పెట్టే టీ ఉంటుంది, రకరకాలు. నేను తెలియదు, ఉత్తగట్ల అన్న ఫ్లోలో వచ్చింది. వెల్లిపాయలు వేసి పెడతారో లేదు తెలియదు. తులసి టీ, అట్లా రకరకాల టీస్ ఉంటాయండి. ఇక్కడ ఆ పేరు వాడాలి అంటే ఆ అమృతుల్య టీ, హైదరాబాద్ అమృతుల్య టీ పేరు వాడాలి అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఎవరైతే టీ తయారు చేస్తారో ఏది ఎంత మిక్స్ చేయాలి, బెల్లం ఎంత మిక్స్ చేయాలి, అల్లం ఎంత మిక్స్ చేయాలి, తులసి ఆకులు ఎంత మిక్స్ చేయాలి, సో ఎవ్రీథింగ్ దే విల్ మెన్షన్. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ఫార్ములా ప్రకారమే మనం తయారు చేయవలసిన అవసరం ఉంటుంది, లేకుంటే ఆ పేరు వాడుకోవడానికి అవకాశం ఉండదండి. ఇప్పుడు మనం అమృతుల్య టీ ఆ పేరు చూసే మనం తీసుకుంటున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే దాన్ని మనం అంతగా నమ్ముతున్నాం అన్నట్టు. వీ బిలీవ్ దట్ అమృతుల్య టీ ఈజ్ ఫ్రెష్, ఇట్ గ్యారంటీ సర్టెన్ క్వాలిటీ. సో దాన్ని నమ్మి మనం తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మన యొక్క ట్రేడ్ మార్క్ను బట్టి, మన యొక్క లోగోను బట్టి, మన యొక్క సింబల్ని బట్టి మనం కన్జ్యూమర్స్ చీట్ కాకుండా, కన్జ్యూమర్స్ ఫ్రాడ్కు లోన్ కాకుండా, what we are doing is we are giving certain guarantee to the consumers. మనం వినియోగదారులకు ఒక గ్యారంటీ అనేది అందజేస్తుంది. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. ఓకే, దాని యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుస్తుంది. వేరొక సంస్థల యొక్క వస్తువుకు దీనికి మనం వ్యత్యాసం చూపించగలం ఆ లోగో చూడగానే. నెక్స్ట్ నాణ్యతకు మనం హామీ ఇస్తున్నాం. ఆ లోగో వాడామంటే మనం నాణ్యతంగా ఉంటుంది అంటూ మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఆ నాణ్యత ఉంటుందండి. ప్రకటనలకు ఈజీగా మనం ఆ లోగోను పెట్టి, ఆ సింబల్ని పెట్టి మనం ఈజీగా ఆ వస్తువు యొక్క నాణ్యతకు మనం హామీ ఇస్తున్నట్టు. నెక్స్ట్, మోసం నుండి వినియోగదారులు మోసపోకుండా మనం రక్షణ సాధనంగా మన యొక్క ట్రేడ్ మార్క్ను వాడుకుంటాం. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. This is important question. What is the process of registration of trademark, or otherwise the procedure for registration of trademark? Register నమోదు విధానం ఏమిటి, ట్రేడ్ మార్క్ యొక్క నమోదు విధానం ఏమిటి అనేది ఉంటుంది. ట్రేడ్ మార్క్ సెర్చ్, నమోదు విధానం. Okay, so first of all, first step is, this is important question. In several question papers you will see this question. ట్రేడ్ మార్క్ నమోదు యొక్క విధానాన్ని తెలపండి అంటాము. ఏమిటి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెర్చ్
ఫర్ ద ట్రేడ్ మార్క్. ఆల్రెడీ ఆ పేరు మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా పేరు మీద కంపెనీని స్టార్ట్ చేయొచ్చా అండి? చేయరాదు కదా, ఆల్రెడీ టాటా కంపెనీ ఉంది. ఓకే, ఎల్ఐసి పేరు మీద ఏదైనా సంస్థ స్టార్ట్ చేయొచ్చా? ఐ కెనాట్ స్టార్ట్ బికాజ్ ఆల్రెడీ కంపెనీ ఎగ్జిస్ట్స్ ఇన్ దట్ నేమ్. కాబట్టి మనం ట్రేడ్ మార్క్ తీసుకోవాలి అంటే ఫస్ట్ సెర్చ్ చేయాలి ఆ ట్రేడ్ మార్క్ ఎవరికన్నా ఉందా అని. అది ఉంటే, ఆల్రెడీ ఉంటే మనం తీసుకోలేము. మీలో జీమెయిల్స్ ఉన్నది ఎంతమందికి ఉన్నది? చాలా మందికి ఉంది కదా. మీరు జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఉందా? క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ పేరు ఉంటే తీసుకోలేదు, అవునా? ఆల్రెడీ ఈ పేరుతో ఉంది, వేరే పేరు చూడండి అని చెప్పి అడుగుతుంది. రకరకాల ఆప్షన్స్ ఇస్తుంది మనకి, ఈ పేరు కాదు ఇంకొక పేరు తీసుకోండి. ఎందుకంటే సేమ్ పేరుతోటి వీ కెనాట్ ఓపెన్ అనదర్ జీమెయిల్ అకౌంట్. సో సిమిలర్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ట్రేడ్ మార్క్, యూ హ్యావ్ టు సెర్చ్ వెదర్ ద సేమ్ ట్రేడ్ మార్క్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద మార్కెట్. మీకు డేటాబేస్ లోకి పోయి వెబ్సైట్లో ఎట్లయితే మెయిల్ ఓపెన్ చేసినప్పుడు మీకు కనబడుతుందో, అట్లనే మనం దీంట్లో ఓపెన్ చేసినప్పుడు మీకు కనబడుతుంది ఆల్రెడీ ఈ పేరుతోటి, ఈ లోగో తోటి, ఈ సింబల్ తోటి మనకి ఏదైనా ఉన్నదా, ఈ వర్డ్ తోటి ఏదైనా ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ ద డేటాబేస్, ట్రేడ్ మార్క్ సెర్చ్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఫైలింగ్ అప్లికేషన్. మనము ట్రేడ్ మార్క్ చూసుకున్నాక, మనం పేరు సెలెక్ట్ చేసుకున్నాక, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరు కాకుండా కొత్త పేరు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోగో కాకుండా కొత్త లోగో మనం సెలెక్ట్ చేసుకున్నాక యూ హ్యావ్ టు ఫైల్ అప్లికేషన్. మనం ఏం చేయాలండి? అప్లికేషన్ ఇవ్వాలి. సో ఆఫ్టర్ ది సెలెక్షన్ ఆఫ్ లోగో, ఆర్ ఆఫ్టర్ ది సెలెక్షన్ ఆఫ్ ట్రేడ్ మార్క్, ఆర్ ఆఫ్టర్ ది సెలెక్షన్ ఆఫ్ నేమ్, ఆర్ ఆఫ్టర్ ది సెలెక్షన్ ఆఫ్ వర్డ్ ఈజ్ ఓవర్, యూ హ్యావ్ టు స్టార్ట్ టు ఫైలింగ్ యువర్ అప్లికేషన్. ఓకే, దాంట్లో రకరకాల డీటెయిల్స్ ఉంటాయండి. నువ్వు మార్క్ ఏంటి, ఏం గూడ్స్ తోటి చేస్తున్నావు, అప్లికెంట్ డీటెయిల్స్. అప్లికెంట్ డీటెయిల్స్ అంటే యువర్ నేమ్, యువర్ ఫోన్ నెంబర్, యువర్ అడ్రస్, యువర్ ఆఫీస్ అడ్రస్, యువర్ హోమ్ అడ్రస్, యువర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ యువర్ ఆర్గనైజేషన్ పాన్ కార్డ్ డీటెయిల్స్, దెన్ మొబైల్ నెంబర్. ఓకే, సో ఆల్ దీస్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు గివ్. మీరు ఇప్పుడు ఎట్లనైతే కాలేజీలో అడ్మిషన్ కోసం అని వస్తే మీ పేరు, మీ ఆధార్ నెంబరు, మీ 10th సర్టిఫికేట్ నెంబరు, ఇంటర్మీడియట్ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, మీకు పాన్ కార్డు 18 years లేదు కాబట్టి దాదాపుగా ఉండదు. కాబట్టి ఎట్లయితే డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నారో అట్లా మనం ట్రేడ్ మార్క్ డిసైడ్ చేసుకున్నాక యూ హ్యావ్ టు స్టార్ట్ ఫైలింగ్ యువర్ అప్లికేషన్ విత్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఆ ట్రేడ్ మార్క్ ఏంటి, అది పేరా, గుర్తా, లేకపోతే పదమా, తర్వాత యువర్ పర్సనల్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, యువర్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ప్రిఫరబుల్లీ వాట్సాప్ నెంబర్, then your details such as PAN details, PAN card details, and other details you have to provide. ఓకే, మనం అప్లై చేయగానే మీరు ఇప్పుడు డిగ్రీకి మీరు ఎట్లా వచ్చారండి? దేని ద్వారా వచ్చారు? దోస్తు ద్వారా వచ్చారు. మీరు అప్లై చేయగానే వెంటనే ఇచ్చారా సీటు? ఇట్ టేక్స్ certain days. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెరిట్ ఆర్ నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్. ఎన్ని సీట్లు ఉన్నాయి, మీ మెరిట్ ఏంటి, యువర్ కేటగిరీ, ఇవన్నీ బేస్ చేసుకొని మీకు కాలేజీలో సీట్ ఉందా లేదా అనేది కొన్ని రోజుల తర్వాత కన్ఫర్మ్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ది అప్లికేషన్, ది డిపార్ట్మెంట్ విల్ స్టార్ట్ ఎగ్జామినింగ్ యువర్ అప్లికేషన్. ఎగ్జామిన్ చేస్తారు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని. మీరు ఏదైతే లోగో సెలెక్ట్ చేసుకున్నారో, ఏదైతే సింబల్ సెలెక్ట్ చేసుకున్నారో అది గతంలో వాళ్ళు ఎవరైనా చేశారా, ఏమైనా అదే పేరుతో ఉందా, దే విల్ క్రాస్ చెక్. ఓకే, అట్లనే మీరు ఇచ్చిన పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఆధార్ నెంబర్ డీటెయిల్స్ కావచ్చు, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఎవ్రీథింగ్ దే విల్ చెక్. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ముఖ్యమైన వాటికి సంబంధించినది అయితే కంపల్సరీ ఫిజికల్ గా కూడా విజిట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిజికల్ గా విజిట్ అంటే, నేను ఏం ఒక సంస్థను, కొత్త రకమైన సంస్థను ఫలానా లోగో తోటి, ఫలానా సింబల్ తోటి తయారు చేస్తాను సార్ అని చెప్పి అక్కడ ఏదో దీపావళి టపాసులు ఏదో తయారు చేసుకుంటున్నాను అనుకోండి. దీపావళి టపాసులు కానీ ఏమైనా తయారు చేసుకుంటున్నప్పుడు మందుగుండి సామాగ్రి కొంత అవసరం అవుతుంది కదా, దాంతో నిజంగా దీపావళి టపాసులే తయారు చేస్తానా లేకపోతే మనుషుల్ని చంపే బాంబులు తయారు చేస్తానా, దే హ్యావ్ టు చెక్. కాబట్టి నిజంగా వీడు ఇచ్చిన అడ్రస్ దగ్గరే చేస్తున్నాడా, వెదర్ అడ్రస్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ ద ఫోన్ నెంబర్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. So they will check. Sometimes officials, concerned officials will come, authorities will come and verify. Only if they are satisfied, the process will be taken to the next step. Okay. So third one is publication. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక ప్రచురించడం.
తెలుగులో ప్రచురణ. ఓకే, సో దీని కిందనే మనకు తెలుగులో కూడా ఉంటుందండి, చూడండి తెలుగులో కూడా వచ్చేస్తుంది. ఓకే, సో అది ట్రేడ్ మార్క్ ఎగ్జామినేషన్ అయిపోయినాక అథారిటీస్ ఎగ్జామిన్ చేసినాక అది యాక్సెప్ట్ అవుతే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ పబ్లిష్ ఇట్. అదే పేరుతోటి మనకు లైసెన్స్ ఇస్తారు, ఆ పేరు వాడుకోవడానికి, ఆ లోగో, ఆ సింబల్, ఆ పదం వాడుకోవడానికి మనకు పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దట్ పర్మిషన్ గివింగ్ ప్రాసెస్ ఇస్ నోన్ ఎస్ పబ్లికేషన్. ఓకే, అది ఇచ్చే ముందర ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న మ్యాగజైన్లో దాన్ని పబ్లిష్ చేస్తారు. ఒక ఎన్ని నెలల వరకు అంటే 4 నెలల వరకు అది అట్లా ఉంటుంది. 4 నెలల వరకు ఎందుకు టైం అంటే ఎవరన్నా దాని మీద వ్యతిరేకత ఉన్నదానికి, సార్ నేను ఆల్రెడీ ఈ పేరుతోటి ఉన్నా సార్, నాకు ఆల్రెడీ ఇతనికి ఇంకొక పేరు ఎట్లా, ఇంకొక వ్యక్తికి ఇదే పేరు ఎట్లా ఇస్తారు, ఇంకో పదం ఎట్లా ఇస్తారు, నేను ఆల్రెడీ ఈ పదంతో రిజిస్టర్ అయి ఉంది, ఆల్రెడీ లోగో తోటి నాది ఉన్నా సార్ కంపెనీ, ఇంకా ఈ పిత్రోనికి ఎట్లా ఇస్తారు సార్ కొత్తోనికి అని చెప్పి మీరు ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే దే కెన్ ఫైల్ అబ్జెక్షన్స్. సో 4 months టైం విల్ బి గివెన్ ఫర్ పబ్లిక్. మనం ప్రచురించగానే 10 ప్రచురణ అయిపోగానే 4 నెలల వరకు టైం ఇస్తారు. ఎవరైనా దానికి అబ్జెక్షన్స్ చెప్పచ్చు. నేను ఇదే పేరుతో ఉన్నా సార్, ఈ లోగో నాకు ఉన్నది సార్, ఈ డిజైన్ నాకు ఉంది సార్, ఈ సింబల్ నాకు ఉంది సార్, ఈ పదం నాకు ఉంది సార్. లైక్ దట్ ఇఫ్ ఎనీబడి కెన్ క్లెయిమ్ అపోజిషన్, కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ దట్ ట్రేడ్ మార్క్. అప్ టు 4 months పీరియడ్ టైం విల్ బి గివెన్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఈజ్ ఓవర్, ప్రచురించిన తర్వాత. దెన్ అపోజిషన్ ఎవరన్నా ఉంటే దానికి వ్యతిరేకత ది పబ్లిష్ అయిన 4 నెలల లోపల ఎవరైనా సరే వ్యతిరేకించవచ్చు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు అపోజ్ దట్ లోగో, అపోజ్ దట్ సింబల్, అపోజ్ దట్ డిజైన్, అప్ టు 4 months పీరియడ్ ఎనీబడి కెన్ ఫైల్ ఏ కేస్. నాకు ఆల్రెడీ ఇది ఉన్న సార్, ఈ పేరు మీరు ఇవ్వకూడదు సార్, నాకు ఆల్రెడీ సింబల్ ఉంది, ఈ లోగో ఉంది, ఈ పదం ఉన్నది, నేను వాడుతున్న దాన్ని మీరు అట్లా వాళ్ళకి ఎట్లా ఇస్తారు సార్ అని యూ కెన్ క్వశ్చన్. సో 4 months టైం విల్ బి గివెన్. 4 months లోపల ఎటువంటిది ఏమీ లేకపోతే రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ఏమి అపోజిషన్ లేదు, లేదా అపోజిషన్ అయినా అది కొట్టుడు పోయింది, ఇది డిఫరెంట్ గా ఉంది, నువ్వు ఆల్రెడీ నీకు ఉన్న దానికంటే డిఫరెంట్ గా ఉంది, పేరు కావచ్చు, పదం కావచ్చు, లోగో కావచ్చు, సింబల్ కావచ్చు. సో ఆపోజిషన్ తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ఆ ట్రేడ్ మార్క్ ఎవరైతే అప్లై చేశారో వాళ్లకు నమోదు చేయడం అనేది జరుగుతుంది. అపోజిషన్ ఏమి లేకపోతే డైరెక్ట్ గా 4 నెలల టైం తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు ఎట్లనైతే బండి కొనగానే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అట్లనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే లెర్నర్ లైసెన్స్ ఫస్ట్ ఇస్తారు, లెర్నింగ్ లైసెన్స్, తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది 5 years, 10 years, 15 years అట్లా. సో అట్లా 4 months వరకు ప్రచురిస్తారు. 4 months లోపల అపోజిషన్, దేర్ ఈస్ నో అపోజిషన్, ఆటోమేటికల్లీ రిజిస్ట్రేషన్ విల్ బి డన్ ఇన్ దట్ పర్టికులర్ పార్టీస్ నేమ్ ఆర్ ఫర్మ్స్ నేమ్. అది రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందండి? దీస్ ఆర్ ది 6 steps ఇన్ ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ఇట్ మే బి ఏ నేమ్, ఇట్ మే బి ఏ లోగో, ఇట్ మే బి సింబల్, ఇట్ మే బి వర్డ్ ఆర్ డిజైన్, ఆర్ ఎనీ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్, ఆర్ all of these indicating a speciality in a particular product or service offered by an organization which distinguishes other products from this product. ఈ ప్రొడక్ట్ కి ఇతర ప్రొడక్ట్స్ కి మధ్యన భేదం చూపించే విధంగా ఉండే పదం కావచ్చు, లోగో కావచ్చు, గుర్తు కావచ్చు, చిహ్నం కావచ్చు, లేదా డిజైన్ కావచ్చు, వీటిని కలిపి మనం ఏమంటామంటే ట్రేడ్ మార్కు అంటాం. ఓకే, వాణిజ్య చిహ్నము అంటాం. సో దీంట్లో వాణిజ్య చిహ్నము నమోదు చేసుకోవాలి అంటే 6 steps ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెర్చ్, దెన్ యూ హ్యావ్ టు ఫైల్ అప్లికేషన్, దెన్ examination will be done by the concerned authorities. Then in the next stage, publication will be done. In the 5th stage, opposition, if at all any opposition is there, up to 4 months time will be given for any kind of opposition. ఎవరన్నా ఆపోజిషన్ కేసు వేసినా, కన్సిడర్ చేయమని అప్పీల్ చేసినా, that will be considered and final judgment will be given. And in the last stage, if opposition, there is no opposition or a given opposition is clear, in the 6th stage registration will take place. So ఇవి 6 దశలు ఉంటాయండి ఇందులో.
ట్రేడ్ మార్క్ లో దశలు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ట్రేడ్ మార్క్ ఒక్కసారి ఇచ్చినంత మాత్రం అది జీవితాంతం చచ్చే వరకు ఉండదండి. ఓకే, సో ఇట్ విల్ బి is valid for 10 years from the date of application. 10 సంవత్సరాల వరకు ఆ గుర్తు, అవి చిహ్నం కావచ్చు, గుర్తు కావచ్చు, పదం కావచ్చు, పేరు కావచ్చు, డిజైన్ కావచ్చు, అవి 10 సంవత్సరాల వరకు ఉంటాయి. ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 10 years. ఇప్పుడు లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుందండి? ఎస్, ఫర్ హౌ మెనీ ఇయర్స్? A driving license validity will be for 10 years, 5 years like that. ఓకే, ఇది డ్రైవింగ్ లైసెన్స్ అండి. దీంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లనైతే మెడిసిన్స్కు మీకు ఎట్లనైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో, మీరు బిస్కెట్ ప్యాకెట్ ప్రోగ్రామ్ జరిగితే ఇస్తారు, లేదా సమోసా ఇస్తారు. బిస్కెట్ ప్యాకెట్ మీదనైతే మీకు సమోసా మీద రాస్తారు ఏమైనా ఎక్స్పైరీ డేట్? రాయరు కదా. అదే బిస్కెట్ ప్యాకెట్ మీద ఉంటుంది కదా. అదే ఆయిల్ ప్యాకెట్ ఏదైనా తీసుకొని సీల్డ్ వాటి మీద ఉంటుంది మీకు. దాని క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అనేవి ఉంటాయి. అట్లానే దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉందండి. యూ కెన్ సి ఇది 24కి ఎక్స్పైరీ అయింది, కానీ నాకు దీని తర్వాత మళ్ళీ నేను తీసుకున్నా, అది నా జేబులో లేదు. ఆ సాఫ్ట్ కాపీ ఉంది సెల్లో, నెంబర్ కొట్టగానే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఎక్స్పైర్డ్ ఆన్ 24th జూన్కే ఇది ఎక్స్పైరీ అయిందండి, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఓకే, యాక్చువల్గా ఇట్ ఈస్ ఇష్యూడ్ ఆన్ దిస్ 20, 4 ఏళ్ళకే ఇష్యూ చేయటం జరిగింది. 4 ఏళ్ళ తర్వాత ఇట్ ఎక్స్పైర్డ్. ఓకే, సో దానికి పీరియడ్ ఉంటుందండి, దానికి రకరకాల లెక్కలు ఉంటాయి. ఎట్లనైతే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లనైతే 10 years, 15 years, 5 years ఉందో, దీనికి కూడా ఉంటుంది 10 years. మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ రెన్యూ. ఇప్పుడు ఎట్లనైతే నేను 4 ఏళ్ళ తర్వాత దీనికి రెన్యువల్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ 24 తర్వాత తీసుకున్నా మళ్ళీ నేను పోయి. ఓకే, దట్ సాఫ్ట్ కాపీ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మొబైల్. దాని నెంబర్ కొడితే వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది.